ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతివానికి ఒక ఎద్దు చొప్పునను 6 గూడ బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ 7వ అధ్యాయం మన తెలుగు బైబిల్లో 90 వచనాలు ఉన్న అధ్యాయంగా మనం చూడగలం. ఇంగ్లీష్లో 89 వచనాలు ఉన్నాయి. ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే 12 గోత్రముల ప్రధానుల అర్పణలు లేదా ప్రధానుల అర్పణలు. 2వ వచనములో ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. సో ప్రధానుల అర్పణములు. ఈ అధ్యాయమును విభజన చేద్దాం. మొదటి 9 వచనాలు గోత్రముల వారు అర్పించవలసిన అర్పణలు. అంటే ఈ 12 గోత్రముల వారు అర్పించవలసిన అర్పణలు. ఆ తర్వాత 12 నుండి 88 వరకు 12 గోత్ర ప్రధానుల పేర్లు, వారి అర్పణలు. 12 గోత్ర ప్రధానుల పేర్లు, వారి అర్పణములు. తర్వాత మనము 90వ వచనం గమనిస్తే కరుణాపీఠము పై నుండి యెహోవా స్వరం. కరుణాపీఠము నుండి మోషేతో మాట్లాడిన దేవుడు. సరే, ఈ భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించుట. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి అభిషేకించి ప్రతిష్ఠించి కదా, ఇది మందిరం నిర్మించి నిలువబెట్టి ముగించి అభిషేకించి ప్రతిష్ఠించి ఈ మాటలు మనం గమనిస్తుండగా దేవుని పని యొక్క సంపూర్ణత, ఆత్మచేత నింపబడుట, దేవుని మేఘము దేవుని మందిరమును కమ్ముట. ఇందులో ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు దేవుని సంఘములు, విశ్వాసులు దేవుని ఆత్మచేత నడిపించబడి యేసుక్రీస్తును ఆరాధించుటలో, ఆత్మచేత నడిపించబడే ఆరాధన, యేసుక్రీస్తును వెంబడించుటలో ఆత్మచేత నడిపించబడే ఆరాధనను ఆత్మీయ పాఠముగా మనం చూడగలం. ఇక్కడ 12 గోత్రములు వారు పూర్తి చేసినటువంటి ప్రత్యక్షపు గుడారం ఆరాధించేటప్పుడు 12 గోత్రముల వారు ఒకే ఒప్పందముతో ఎలా ప్రవర్తించారో నమోదు చేయబడింది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ తీసుకొని రాకూడదు. వారు ఒకే ఒప్పందం, ఒకే నిబంధనతో ప్రతి వ్యక్తి యొక్క సహకారాన్ని దేవుడు ఇక్కడ గమనిస్తున్నాడు. ప్రతి వ్యక్తి యొక్క చర్యను దేవుడు చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఆరాధనలో తన భాగస్వామ్యాన్ని, తన యొక్క ఆరాధనలోని అర్పణలను, ఆరాధనలోని ఐక్యతను, ఆత్మ నేతృత్వములో ఐక్యంగా పనిచేయుట దేవుడు ఈ భాగంలో కోరుతూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, మనము ఈ విభజనలను ఆలోచన చేద్దాం. మొదటి 9 వచనాలు గోత్రముల వారు అర్పించిన అర్పణలు మనము గమనిస్తున్నాం. సో మొదటి వచనములో దేవుని మందిరము యొక్క ప్రతిష్ఠించి గుడారం, ప్రత్యక్షపు గుడారం పని పూర్తి అయింది. మోషే లేవీయులతో కలిసి ఆ గుడారములోని వస్తువులన్నిటినీ ఆ నూనె చేత వారు అభిషేకించుట వారు పూర్తి చేసి
ఇవి దేవునికి చెందినవి అని వాటిని దేవుని కొరకు ప్రతిష్ఠించారు, లేదా వారు దేవుని కొరకు వాటిని ప్రత్యేక పరచారు, వాటిని పరిశుద్ధపరచారు. అంటే దేవుని మందిరములోని ఈ ఉపకరణములు దేవుని కొరకు మాత్రమే వాడబడాలి, అది దాని భావం. దేవుని మందిరములోని పాత్రలు అక్కడ అక్కడ గరిటెలు ఉన్నాయి, అక్కడ కొక్కేలు ఉన్నాయి, అక్కడ కుండలు ఉన్నాయి, అక్కడ పల్లెములు ఉన్నాయి, అక్కడ అనేక రకాల వస్తువులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంట్లో లేవు కదా అని వీటిని తమ ఇండ్లకు తీసుకుని వెళ్ళకూడదు. ఇవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి, దేవుని కొరకు అవి ప్రత్యేకించబడినవి అనే భావాన్ని మన విభాగంలో గమనిస్తున్నాం. ప్రియులారా, 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం, దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున ప్రధానులు, గోత్ర ముఖ్యులు, లెక్కింపబడిన వారి మీద అధిపతులైన వారు అర్పణలు తెచ్చిరి. ఏం తెచ్చారు వారు? ఏ అర్పణలు తెచ్చారు? 3వ వచనం, వారు ఇద్దిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున, అంటే ఈ 12 పెద్దలు 6 బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి వారు తీసుకొని వచ్చారు. 12 గోత్రముల నాయకులు. అంటే యాజకులు ప్రత్యక్షపు గుడారం, ఈ గుడారాన్ని మోసే పని ఉన్నదే. ఈ మోసే పనిలో వాటిని ఉపయోగించుట కొరకు ఎందుకు తెచ్చారట? వాటిని 5, 6 వచనాలు మనం చదువుకుందాం, చూడండి. 4, 5 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను, ఎద్దులను లేవీయులకు ఇచ్చెను కదా. ఇవి ఎందుకొరకు ఇవ్వబడ్డాయి అంటే మోయుట కొరకు కదా. ఇక్కడ అవి మోయాలి. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఆ నిబంధన మందసం ఉన్నదే, ఆ నిబంధన మందసమును భుజముల మీద మోయాలి. ఏవేవైతే మోతకర్రలు ఉన్నాయో ఆ మోతకర్రలు ఉన్నవన్నీ భుజముల మీద మోయాలి. మిగతా కర్రలున్నాయి, నిలువు స్తంభాలున్నాయి, అడ్డు స్తంభాలున్నాయి, దిమ్మెలున్నాయి, మిగతా పాత్రలున్నాయి. అవన్నీ ఎడ్ల బండి మీద వాటిని ఎక్కించుకొని ఒక స్థలము నుండి మరొక స్థలమునకు అవి తీసుకొని వెళ్ళవలెను. దేవుడు ఈ అందరూ మీరు భుజాల మీదనే మోయాలి అని వారిని బలవంతం పెట్టలేదు. ఇది మిలిటరీ రూల్ కాదు. దేవుడు ఎప్పుడు ఇది మా మిలిటరీ రూల్, పోలీస్ రూల్ కాదు. ఇది దేవుని రూల్. ఆయన దగ్గర కృప ఉన్నది, ఆయన దగ్గర కనికరం ఉన్నది, ఆయన దగ్గర వాత్సల్యం ఉన్నది. కోపించుచూని వాత్సల్యము చూపి, కోపము లేదని కాదు, కోపించేవాడు వాత్సల్యము చూపించేవాడు. అందుకే ఆయన అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో 29లో అన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని అన్నాడు. 30వ వచనంలో నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి కదా. ఇక్కడ 12 గోత్రముల వారిని ఆయన సంఘటిత పరిచాడు, వారి మీద భారము లేకుండా చేశాడు. 133వ కీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఒకరితో ఒకరు వారు సహాయపడుట ఇక్కడ మనం చూడగలం. మాత్రమే కదా, ఇందులో మరొక పాఠం ఏంటి? ఈ 12 గోత్రముల వారు ఎడ్లు దేవాలి, బండ్లు దేవాలి. అంటే వీరు తీసుకొని వచ్చినవి లేవీయులకు ఇవ్వాలి, లేవీయులు ఆ పని చేయాలి. మేమిస్తే వారు చేయడం ఏంటి? అదే దేవుని నియమం. ఇతర విశ్వాసులతో కలిసి వారు సాగి వెళ్ళుట అనేది ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట ద్వారా నా శిష్యులని లోకము తెలుసుకొనును. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనములో సెలవిచ్చాడు. తర్వాత చూడండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయం
7, 8 వచనాలు మనం చదువుకుందాం. అతడు 2 బండ్లను 4 ఎద్దులను గెర్షోనీయులకిచ్చాను. 8 4 బండ్లను 8 ఎడ్లను యాజకుడగా అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి సేవ కొరకు ఇచ్చాను. కహతీయులు కీయలేదు కదా. ఈ 6 బండ్లను గెర్షోనీయులకు 2 ఇచ్చాడు, మెరారీయులకు 4 ఇచ్చాడు. అంటే అర్థమేమి? వీరు ఎవరికైతే ఎక్కువ వస్తువులు మోయవలసిన బాధ్యత ఉన్నదో వారికి ఎక్కువ బండ్లు ఇవ్వడం, ఎవరైతే తక్కువ వస్తువులను మోయవలసిన వారుగా ఉన్నారో వారు తక్కువ ఎడ్లను ఇవ్వడం, వారి వారి సామర్థ్యమును బట్టి, వారి వారి పనిని బట్టి. కానీ కహతీయులకు ఇవ్వలేదు. ఎందుకు అంటే అది అతి పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే, భుజముల మీద మోయుటయే వారి పని అన్నాడు. ప్రియులారా, ఈ అస్థిరమైనటువంటి బండి నుండి పడిపోతాయి. అందుకే ఉజ్జా తాకడానికి ప్రయత్నించాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో కదా, ఒర్నాను కళ్ళము దగ్గర ఆ ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనబోయాడు. అక్కడే ఉజ్జా మరణించాడు. ఉజ్జా పెరజ్ 7వ వచనములో అక్కడే మరణించాడు. బండ్లకు బదులుగా దేవుడు వారి భుజములను మోయమన్నాడు. దేవుని వాక్య కొలత, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరి సామర్థ్యము వారిది, వారి వారి సామర్థ్యము చొప్పున దేవుడు అనుగ్రహించేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనములో ఏమనుంది? మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. అందరూ సమానం కాదు, అందరి ఎత్తు సమానం కాదు, అందరి స్వరము సమానం కాదు, అందరి వరము సమానం కాదు, అందరికి దేవుడిచ్చిన బాధ్యతలు సమానం కాదు, రక్షణ సమానమే. దేవుడు వేర్వేరు కృపావరములను ఆయన ఇచ్చినవాడు అని దైవ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో మనము గమనిస్తున్నాం. వేర్వేరు కృపావరములు, అందరికీ ఒకే కృపావరమును ఆయన ఇవ్వలేదు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనములో. అయితే అందరి ప్రయోజనము కొరకు వాటిని ఇచ్చాడు అని 7వ వచనములో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, ఈ అర్పణలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఏమి ఇచ్చాడు, ఎవరు ఏమి తేవాలి, ఆ తర్వాత మనము గమనిస్తుండగా 10వ వచనము నుండి 88వ వచనం వరకు, 10 నుండి 88వ వచనం వరకు ఈ 12 గోత్రముల వారి పేర్లు, వారు తెచ్చినటువంటి అర్పణలు ఇవి ఇలా లెక్కించబడ్డాయి. చూడండి, 10, 11 వచనాలు మనము చదువుకుందాం. 10, 11 వచనాలు. బలిపీఠం అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణలను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలనని యెహోవా సెలవిచ్చెను. కదా, ఇక్కడ నాయకులు, వారికి అప్పగించబడినటువంటి బాధ్యత, ఆ బాధ్యతలకు వారు లోబడవలసిన వారు. ఇది యాజకులు గుడారాన్ని ప్రతిష్ఠించిన తరువాత ప్రతి గోత్రము వారు తమ తమ అర్పణలను 12 రోజుల పాటు 12 వారు తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలం. అంటే సంఘములు కలిసి పనిచేయాలి అంటే వారు దేవుని కొరకు ఒక సాధారణమైన దృష్టితో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా వారు చేయవలసిన పని. అది అక్కడ 12 మంది నాయకులు, వారి పని అంటే వారి ప్రాముఖ్యతను బట్టి దేవుడు వారిని నియమించాడు, వారి క్రమాన్ని నియమించాడు. నాయకులు తమ తమ ఇష్టానుసారంగా వ్యవహరించటానికి వీల్లేదు ప్రియులారా, తమ తమ ఇష్టానుసారంగా వ్యవహరించటానికి వీల్లేదు. ఎందుకు అంటే
యోగ్యమైనటువంటి వారుగా నాయకులు ఉండాలి అనేది దేవుని యొక్క అభిప్రాయం. అంటే ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తే అల్లరి ఉంటుంది అక్కడ. కొరింథీ మొదటి పత్రిక 14:44 లేదా 33లో పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునకే దేవుడు కర్త గాని అల్లరికి కర్త కాడు అని రాయబడి ఉన్నది. అల్లరికి కర్త కాడు. ఏది జరిగించిన 40వ వచనములో సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరిగించుడి అని రాయబడి ఉంది. క్రమంగా జరిగించాలి, మర్యాదగా జరిగించాలి. సరే, ఆ తర్వాత చూడండి 12 నుండి 17 వరకు యూదా గోత్రము వారు తీసుకొని వచ్చినటువంటి అర్పణలు. లేదా ఎలా చెప్పుకుందామా? 12 నుండి 17 వరకు యూదా గోత్రములోని ప్రధాని, అతని పేరు, వారు తెచ్చినటువంటి అర్పణలు. 12వ వచనం. అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను ఈ ప్రధానిగా నియమించబడ్డాడు. మొదటి దినమున నయస్సోననగా వివేచన గలవాడు లేదా ధారాళముగా ఇచ్చినవాడు అని మనం చూడగలం. ధారాళముగా ఇచ్చినవాడు కదా. ఇతడు యూదా గోత్రమునకు చెందినవాడు. ఇతడు వాస్తవానికి వారి యొక్క జన్మ క్రమమును బట్టి ఆలోచన చేస్తే 4వ గోత్రం లేయా వంశస్థుడు. కానీ ఈ గుడారమును నడిపించుటలో లేదా దండును నడిపించుటలో ఇతడు మొదటివాడుగా ఇతడున్నాడు. దేవునికి మొదటివాడు ఎందుకయ్యాడు అంటే ధారాళంగా ఇచ్చేవాడు ఇతడు, ధైర్యము గలవాడితడు, వెనకడుగు వేసేవాడు కాడితడు. నయస్సోను ధారాళముగా ఇచ్చినవాడు. ప్రియులారా, దావీదు వంశమునకు చెందినవాడు ఈ నయస్సోను. దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదు బోయజు సల్మాను నయస్సోను ఇక్కడ కనపడతాడు. దేవుడు కూడా ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. యాకోబు పత్రిక 1:5లో. తర్వాత 18 నుండి 23వ వచనమున వరకు 2వ దినమున ఇస్సాకారు గోత్రానికి చెందినవాడు. ఈ ఇస్సాకారు గోత్రానికి చెందిన ప్రధానుడు ఎవరంటే నెతనీయేలు అని వ్రాయబడి ఉన్నది. నెతనీయేలు అనే మాటకు దేవుని బహుమానము అని అర్థం. దేవుని బహుమానం. దేవుని సన్నిధిలో చిన్నవాడుగా ఉన్నవాడితడు. సాత్వికము గల నాయకుడు. ఎవరు సాత్వికులో, ఎవరు దీన మనస్సు గలవారో వారు దేవుని ద్వారా బహుమానమును పొందేవారు. ఆ తర్వాత చూడండి 3వ దినమున 24 నుండి 29 వరకు జబూలూను ఆ గోత్రమునకు చెందినటువంటి ప్రధాని ఎవరు అంటే ఏలీయాబు అని మనం గమనిస్తున్నాం. 24వ వచనంలో ఏలీయాబు అనగా దేవుడు నా తండ్రి అని అర్థం. ధైర్యము గలవాడు, దేవుని కుమారులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు. వారు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు. సరే, పేర్లు మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత 4వ దినమున 30 నుండి 35 వరకు రూబేను గోత్రం. ఈ రూబేను గోత్రమునకు చెందినటువంటి ప్రధాను ఎలియాజరు. దేవుడు ఒక శిల, దేవుడు ఒక బండ, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన స్థిరపరచువాడు. తర్వాత 5వ దినమున సిమియోను గోత్రమునకు చెందిన ప్రధాని సెలూమియేలు, అంటే దేవునితో సమాధానముగా ఉన్నవాడు. సమాధానం అనే పాఠం. ఆ తర్వాత 6వ దినమున 42 నుండి 47 వరకు గాదు గోత్రమునకు చెందినటువంటి ప్రధాని ఎలియాసాఫ్ అనే మాటను గమనిస్తున్నాం. దేవునికి తెలిసినవాడు, దేవుడు జోడించేవాడు, దేవుడు కలిపేవాడు. తర్వాత 7వ దినమున 48 నుండి 53 వరకు ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన ఎలీషామా అనే ప్రధాని. అంటే దేవుడు వినువాడు, దేవుడు చూచేవాడు, ప్రార్థనలు వినేవాడు. ప్రార్థనలకు ఆటంకమేమి? ప్రార్థనలు దేవుడు ఎప్పుడు వింటాడు?
ప్రార్థనలు వినుట ద్వారా కలిగే ప్రయోజనమేమి? తర్వాత 8వ దినమున 54 నుండి 59 వరకు మనష్షే గోత్రమునకు చెందినటువంటి ప్రధాని గమలీయేలు దేవుడు ప్రతిఫలము ఇచ్చును, దేవుడు ప్రతిఫలమిచ్చును కదా. యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి నాయకులు, వారి యొక్క విశ్వాసమునకు ఫలమున్నది, విశ్వాసమునకు ఫలమున్నది. ప్రతి వానికి వాని వాని పని చొప్పున దేవుడు ప్రతిఫలమునిచ్చువాడు. గిన్నెడు చన్నీళ్లకు ఆయన ప్రతిఫలమిచ్చువాడు. ఆయన ఎవరికి అన్యాయస్తుడు కాడు. 9వ దినమున 60 నుండి 65వ వచనం వరకు బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి ప్రధాని అబీదాను నా తండ్రి న్యాయాధిపతి అని అర్థం. దేవుణ్ణి విశ్వసించేటువంటి నాయకులకు దేవుడు ఒకరోజు ఆయన న్యాయము తీర్చేవాడు. దేవుని దగ్గర అన్యాయమేమీ లేదండి. ఆయన న్యాయం, నీతిగల న్యాయాధిపతి. 10వ రోజు దాను గోత్రమునకు చెందిన ప్రధాని అహీయెజరు సహాయము చేయు సహోదరుడు అని అర్థం. దేవుని సంఘములో ఒకరికొకరు సహాయకులుగా ఉండుట, సహోదరుల మధ్య సహోదర ప్రేమ, సహోదర ఐక్యత, ఒకరికొకరు సహాయము చేసుకొనుట. తర్వాత 11వ రోజున 72 నుండి 77 వరకు ఆషేరు గోత్రమునకు చెందినటువంటి ప్రధాని, ఈ ప్రధాని యొక్క పేరు హాగిల్ అని అంటారు. చూడండి 72వ వచనములో ఈ ప్రధాని యొక్క పేరు హాగియేలు అనగా దేవుని సంఘటన, దేవుని సంఘటన. దేవుడు తన కార్యములను జరిగించువాడు. దేవుని కార్యము, దేవుని కార్యములు అవి గంభీరములైనవి, దేవుని కార్యములు అవి గంభీరములైనవి. దేవుని సంఘటనలు 12వ రోజు అన్నాడు. 78 నుండి 88 వచన 83 వరకు 12వ రోజు నఫ్తాలి గోత్రమునకు చెందినటువంటి ప్రధానిని మనం గమనిస్తున్నాం. నఫ్తాలి గోత్రం అహీరా అంటే చెడు యొక్క సహోదరుడు. అంటే దేవుడు ఒక నాయకుడు దేవుని మందను తెలివైన గొర్రెల కాపరిగా ఉండాలి గాని చెడును ప్రోత్సహించేవాడుగా, గొర్రెలను తప్పుత్రోవను నడిపించేవాడుగా ఉండకూడదు. సరే, వారి పేర్లను మనము గమనించాం. వారి పేర్లలో ఉన్నటువంటి పాఠాలు అయితే 84 నుండి 88 లేదా 86 ఈ వచనాలు చదివితే ఈ అర్పించినటువంటి ప్రతిష్ఠిత అర్పణలు ఏమిటి చూడండి ఒకసారి. బలిపీఠము అభిషేకించబడిన దినమున ఇశ్రాయేలు ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12 వెండి, బంగారు ధూపార్తులు 12 బంగారు ధూపార్తులు, వెండి గిన్నె 130 తొలములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తొలములది. ఆ ఉపకరణములు వెండి అంతయు 2400 తులములు. 86వ వచనం ధూప ద్రవ్యములతో నిండినటువంటి బంగారు ధూపార్తులు 12 అన్నాడు. ధూప ద్రవ్యములు, బంగారు ధూపార్తులు. తర్వాత 87వ వచనములో ఇంకా ఏమన్నాడు? దహన బలి పశువులన్నీ 12 కోడెలు, 12 పొటేళ్ళు, గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యము, పాప పరిహారార్థ బలులు. ఇవన్నిటినీ మనము ఆలోచన చేసినప్పుడు వారేమి తెచ్చారు? 12 గోత్రముల వారు వెండిని తీసుకుని వచ్చారు. వెండి క్రీస్తు విమోచకుడు అని వివరిస్తున్నది. ఆనాడు వెండి చేత విమోచించబడుట, వెండి చేత విమోచించబడుట కదా. ఈ వెండి బంగారు వస్తువులను వారు దేవుని సన్నిధానములోనికి తెచ్చుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా విమోచించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. విమోచన
యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మిమ్మల్ని విమోచించాడు. బంగారం అక్షయమైన అక్షయమైనటువంటి ఒక లోహం మాత్రమే కాదు, విలువైనటువంటి లోహం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వమును చూపించేదిగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును చూపించేదిగా ఉన్నది. ఇంకా మీరు తెచ్చినటువంటి అర్పణలను మనం గమనిస్తుండగా, బలి పశువులను యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన బలి అయిపోయినటువంటి బలి పశువు ఆయనే, దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 ప్రకారం ఈ నూనెతో కలిపిన గోధుమ పిండి, మెత్తని గోధుమ పిండి యేసుక్రీస్తు ప్రభువారి పాపరహిత జీవితం, ఆత్మ చేత నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం. సరే, ఇక్కడ గమనిస్తుండగా వీరి దాతృత్వం విస్తరించింది. నేడు సంఘములో కూడా దేవునికి ఇచ్చుట, దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకూడదు. ధారాళముగా ఆయనకి ఇవ్వడం, ధారాళముగా ఆయనకి ఇవ్వడం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో ధారాళముగా దేవునికి ఇవ్వడం. మలాకి గ్రంథములో 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో వారు దశమ భాగములు ఇవ్వకుండా దేవుని యొద్ద వారు దొంగిలించారు. అది మీకు ఆశీర్వాదమా? దేవుని భాగమును దేవునికి ఇవ్వండి, దేవుని భాగమును దేవునికి ఇవ్వండి. కానీ ఇక్కడ దేవుడు ప్రతి గోత్రము యొక్క ఒకే రకమైన బహుమతులు 12 సార్లు ఎందుకు రాశాడు? ఒకసారి ఈ 12 గోత్రముల వారు ఇలా చేశారు అంటే బాగుండేది కదా. ఈ పునరావృత్తం ఎందుకు? ఎందుకు ఈ ధర్మశాస్త్రం తోరా ఇంత పొడవైన అధ్యాయము కావాలి? ఒక్కసారి దీన్ని వ్రాయించితే సరిపోతుంది కదా. భక్తులు ఇలా అన్నారు. ఈ రాజకుమారులు వారి వారి సంబంధిత గోత్రముల ప్రోత్సాహము కొరకు రాయబడినది. ఎవరా పెద్దలు? అర్పణలలో ప్రతి ఒక్కటి పెద్దగా నమోదు చేయబడినప్పటికీ వారిపై కొంచెము కూడా కదా. ఇక్కడ ధనవంతులు ఉన్నారా? ఉండవచ్చు ఆ గోత్రాల్లో ప్రధానుల్లో. పేదవారు ఉన్నారా? పేదవారు ఉండవచ్చు ఆ గోత్ర ప్రధానులలో. ఒకటి, వారి పేర్లను ప్రస్తావించుట ద్వారా దేవుడు వారిని ఘనపరచుట. రెండవది, వారిలో ధనవంతులు పేదవాళ్ళు ఉన్నప్పటికీ దేవుని సన్నిధానములోనికి ఒకే రకమైనటువంటి అర్పణలను తీసుకొని వచ్చుటను దేవుడు చూపించాడు. ప్రియులారా, దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఏమనుంటుంది? మీరు చేసిన కార్యం మీ పరిశుద్ధులకు ఉపచారము ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు గిన్నెడు చన్నీళ్లకు ఆయన ప్రతిఫలమును ఆయన ఇచ్చేవాడు. గిన్నెడు చన్నీళ్లకు ప్రతిఫలమునిచ్చేవాడు. కది భాగములో కదా ఈ మెత్తని పిండి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం మాత్రమే కాదు, ఇక్కడ నూనెను కలుపుట, ఆత్మచేత నింపబడుట, ఈ ధూపార్తులు అన్నాడు, ప్రార్థనా జీవితం కదా. ఇవన్నీ దేన్ని చూపిస్తూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తేటగా చూపిస్తున్నటువంటి చిహ్నములు. దహనబలి పొట్టేలను చూపించారు, గొర్రె పిల్లలు దహనబలి, మేకలు పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత ఎద్దులు సమాధాన బలి. ఈ బలులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరాయి. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు సమాధానం, నీకు నాకు పాప క్షమాపణ, నీ ప్రార్థనలకు జవాబు, నా ప్రార్థనలకు జవాబు. చూడండి, ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. అదే వచనం అద్భుతంగా ఉంది.
కరుణాపీఠము మీద నుండి దేవుడు మోషేతో మాట్లాడుట, మోషే దేవునితో మాట్లాడుట. ఇందులో ఒకటి దేవుని సన్నిధి కనబడుతూ ఉన్నది. 2 దేవుని స్వరము వినపడుతూ ఉన్నది. 3 దేవునితో సహవాసం మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు ఆయన మానవులను తనతో సమాధానపరుచుకున్నవాడు. వాస్తవానికి ఇక్కడికి వేరే ఎవ్వరు రాకూడదు. వస్తే వారక్కడ మరణించేవారుగా ఉన్నారు. అయితే ఈనాడు ప్రధాన యాజకుడు మాటి మాటికి లోపలికి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ మోషేకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో చూశారా? సీనాయి పర్వతం మీద ఉండగా 40 రాత్రింబగళ్ళు ఒక మనుష్యునితో, ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనములో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేకు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం, దేవునితో ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్ప సఖ్యత. ఈనాడు ప్రియులారా, మనం కూడా దేవుని సన్నిధానములోనికి మనము వెళ్ళడానికి భయపడాల్సిన అవసరం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో రాయబడి ఉంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళుదము అన్నాడు. కెరూబుల మీద నుండి దేవుడు మాట్లాడాడు. మోషే కూడా దేవునితో మాట్లాడినట్లుగా చూడగలం. ఈనాడు కూడా మన ప్రతి అవసరము నిమిత్తమై దేవుని సన్నిధానములోనికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.